వెల్కమ్ బ్యాక్ టు బగ్గి లెఫ్ట్ లో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదా, సోమవారం రోజు నోములు కూడా నోసుకున్నారు, అయిపోయింది కదా. కాకపోతే ఆ రోజు ఏమేమి చేసామనేది ఈరోజు చూపిస్తూ వచ్చేసేయండి. వ్లాగ్ అయితే పెట్టడం కుదరలేదనమాట, అందుకనే కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేశాను. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్కి గారెలు అంతే, పులిహోర అయితే చేసింది అనమాట. లెమన్ రైస్ అయితే చేసింది అమ్మ. మా వట్టుకు ఇంట్లో నైట్ అయితే అన్నం అంతే మిగిలిపోయిందనమాట. ఇంకా అందుకని మా వట్టుకు అయితే చేసింది అమ్మ. వాళ్ళైతే ఉపవాసం కాబట్టి ఇంకా గారెలు అంతే, టమాటా పచ్చిమిరప పచ్చడి చేసింది, పులిహోర తీసుకొని ఇంకా తినేసామన్నమాట. తిన్నాక బంతిపూలు అవన్నీ గుచ్చేసి ఇట్లా గుమ్మాలకైతే డెకరేషన్ చేసేసామన్నమాట. గుమ్మాలకు కూడా డెకరేషన్ చేసేసాక ఇంకా టిఫిన్ తినేసాము కాబట్టి పనిలో పనిగా టీ కూడా తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంక వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. వంట చేయడానికి అన్నీ అయితే రెడీ చేసేసామన్నమాట. ఇంకా టీ తాగైతే స్టార్ట్ చేసేసేయడమే. అందుకని ఇంకా టీ కూడా పెట్టేసుకొని టీ కూడా తాగేసామన్నమాట. కొంచెం సేపు అలా రిలాక్స్ అయ్యాము. ఇంకా 4కి అట్లా నోములు అయితే స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈలోపు మాకు వంటలన్నీ అవ్వాలి భోజనానికి. అందుకని అయితే ఇంకా టీ తాగేసి వంట అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఆ రోజు అమ్మవాళ్ళు అందరూ ఉపవాసం కాబట్టి మధ్యాహ్నం అయితే మేమేం తినలేదు, ఓన్లీ బ్రేక్ఫాస్టే చేసేసామన్నమాట. ఇవన్నీ వండేసరికి ఆల్రెడీ ఈవినింగ్ అట్లా అయిపోయిందనమాట. 4-4:30 అలా అయితే అయిపోయింది. ఇంక ఈరోజు అయితే ఆ రోజైతే పాలతాకులు ఫస్ట్ అయితే పెట్టేసామన్నమాట. అవి తొందరగా అయిపోవాలి కాబట్టి మా నాయనమ్మ అయితే పాలతాకులకి కలుపుతుంది. ఇంకా మేమేమో ఇసురుకైతే పెట్టేసుకున్నామన్నమాట. మూకిడి పెట్టేసుకొని ఆ మూకిడి అయితే ఒత్తుతుంటే ఆ వేడి ఆవిరి అది పైకి అయితే తగులుతూ ఉండేది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఒత్తాలి కాబట్టి అట్లా చిన్నగా ముందు ఇది పెట్టామన్నమాట. కొంచెం లేట్ అయింది అని. ఈలోపు మా అమ్మ చేస్తుంది పులిహోరకి, కర్రీస్కి ఇవి ప్రిపరేషన్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడేమో నేను నొక్కుతున్నాను, నా చెయ్యి అస్సలు పట్టదు ఆవిరి, కానీ ట్రై చేద్దామని ట్రై చేశాను కానీ ఆవిరికి అయితే నా చేయి పట్టుకోలేకపోయింది అనమాట. ఇంక అందుకని మా అక్క అయితే ఇది దూస్తుందన్నమాట. పాలతాకులు చూసారు కదా కిందకి ఎలా పడుతున్నాయో, అలా చాలా బాగుండేది. పాలతాకులు ట్రెడిషనల్ డిష్ అనుకోండి, ట్రెడిషనల్ స్వీట్ అనేసి అయితే అనుకోవచ్చు అనమాట. ఇంకా పాలతాకులు కూడా చూసేసాము, అయిపోయిందనమాట, కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది పక్కన పెట్టేస్తే ఇది కొంచెం ఉడకాలన్నమాట. చూసాం కాబట్టి పిండి అంతా అయిపోయింది, ఇది కొంచెం ఉడుకుతూ ఉండిద్ది. ఈలోపు నెక్స్ట్ ఏం చేశాను అనేది చూపిస్తూ వచ్చేసేయండి. చెప్పాను కదా మా అమ్మ మిగతా ప్రిపరేషన్స్ అయితే చేసేస్తుంది అనమాట. పులిహోర అయితే రెడీ అయిపోయింది. పులిహోర చేసాము, చింతపండు పులిహోర అయితే చేసామన్నమాట. భోజనాలలోకి అప్పటికప్పుడు అన్నం వండేసి అంతే. గారెలు చేసాము, పూర్ణాలు కూడా చేసామన్నమాట. భోజనాల మీదకి పూర్ణాలు అంతే, గారెలు చేసామన్నమాట. గారెలు అయితే ఇందాక వేసింది అమ్మ. ఇక్కడ వచ్చేసి దోసకాయ పచ్చడి అనమాట. దోసకాయ పచ్చడి కూడా చేసేసింది. మేము కటింగ్ ఇవన్నీ చేసిస్తూ ఉంటే అమ్మ అయితే వంట చేసేసింది అనమాట. ఇంకంతే సాంబార్ కూడా పెట్టేసాము, సాంబార్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకా బ్యాలెన్స్ ఉంది ఏంది అంటే టమాటో క్యాలీఫ్లవర్ కర్రీ అనమాట. ఆలు కర్రీ కూడా అయిపోయిందనమాట. అమ్మ అయితే ఇంకొక దానిలో వచ్చి స్వీట్ అయితే చేసేస్తుంది. ఇంకా టమాటా క్యాలీఫ్లవర్ బ్యాలెన్స్ ఉంది. పాలతాకులు కూడా రెడీ అయిపోయాయి అన్నమాట. ఇంకా నేనైతే ఈ కర్రీ చూసేసుకుంటున్నాను. అమ్మేమో నోముల మీదకి రెడీ అవ్వడానికి అయితే వెళ్ళిందనమాట. ఇంకా కర్రీ టేస్ట్ చేసేసి ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి నేను కూడా రెడీ అవ్వాలన్నమాట. 4కి అట్లా అయితే పంతులు గారు వస్తూ ఉన్నారు. ఆ టైంకల్లా రెడీ అయ్యి కూర్చుంటే నోములు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా, అందుకని అయితే ఇంకా పెందలాడి వంటలన్నీ అయిపోయాయి. ఇంకా వంట అయిపోగానే నేను కూడా స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట మా అమ్మ వాళ్ళ నోములకి. ఇంకా ఇక్కడికి వచ్చేసేమో మా డాడీ పంతులు గారు రాకముందే అన్నీ సెట్ చేసి అయితే పెట్టేశారనమాట. పంతులు గారు కూడా వచ్చారు. ఇంకా నోములు అయితే స్టార్ట్ చేసేసాడనమాట. మా డాడీ ఇట్లా అన్నీ సెట్ చేసి పెట్టేశాడు అనమాట. మావి చెప్పాను కదా లెక్క నోములు అంటే 21 అనమాట. మందిరంలో పూజ అయిపోయింది. ఇంక ఇప్పుడైతే నోములు స్టార్ట్ అయితే ఆల్రెడీ నోములది అయితే వీడియో ముందుగానే పోస్ట్ చేసేసాను కాబట్టి నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. మరి కలుస్తాను. మీరైతే నన్ను ఇంతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఓకే బాయ్, వెళ్ళొస్తాను మరి.